హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రెసిపీ ఆఫ్ ద డే వచ్చి క్యారమిల్ పుడ్డింగ్. ఇది ఈజీ అండ్ టేస్టీ అండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. ఫస్ట్ మనం క్యారమిల్ చేసుకుందామండి. క్యారమిల్ కోసం 2 చెంచాల షుగర్ వేసి ఇలాగా తిప్పుతూ ఉండాలి. వాటర్ వేయకూడదండి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా తిప్పుకోవాలి. ఇదిగోండి క్యారమిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గాజు బౌల్లో వేసుకోవాలి. ఇది వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి నేను. ఒక 2 ఎగ్స్ వేసుకుని ఒక పావు లీటర్ పాలండి. పావు లీటర్ అంటే ఒక 10 రూపీస్ పాల ప్యాకెట్ అనుకోండి. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం షుగరు, ఒక 2 బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకోవాలి. చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం క్యారమిల్ స్ప్రెడ్ చేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని ఆ గాజు బౌల్ని దీంట్లో పెట్టుకోవాలి. మూత పెట్టి పైన కుక్కర్ మూత విజిల్ లేకుండా పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్కి అయిపోతుందండి. అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీస్తే ఇలా ఉంటుంది. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఇది వెనిలా ఐస్ క్రీమ్తో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.